ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించగా నిరంతరం నేను ప్రకటించగా. దేవునికి స్తోత్రం. మంచిదండి. చక్కటి ఐక్య సంఘ కాపుర్ల స్తుతి కూడికలోకి దేవుని దాసులు మరి బాప్టిస్ట్ యొక్క చర్చి వారు మరి స్థానిక కాపర్లు ప్రేమ గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ ఈ ప్రాంగణ్యంలో చేరి ఉన్నటువంటి దేవుని పరిశుద్ధమైన బిడ్డలు అయ్యన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో పేరు అయితే గుర్తులేదు కానీ మీ అందరూ దేవుని బిడ్డలు కదా, అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం. దైవ సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. సార్ గారిని అయితే ఇప్పుడే సాంసన్ గారిని ఇప్పుడే చూడటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆర్కెస్ట్రా వారికి ఇలా చక్కటి పరిచర్య చేస్తున్నటువంటి యవనస్తులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలండి. చిన్న వాక్యాన్ని చదివి నాకైతే మరి అయ్యగారు సమయం చెప్పలేదు, భయం వేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచిది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యము చదివి సహాయపడండి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చియు చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చాలండి. ఈ పరిశుద్ధమైనటువంటి మాట ఈ ప్రాంగణ్యంలో ఉన్నటువంటి మీకును, ఈ సంఘానికిను, సంఘ కాపురులకును ప్రభు యేసుక్రీస్తు వారి నామములో తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదాలను చూసేటట్లు బలపరుచునుగాక. ఆమేన్. సండే ఉదయకాలపు వేళ ప్రేమ్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చేవారికి ఎందుకంటే నాకు చాలా సంతోషం వేసింది. ఈ విషయాలన్నీ వారు పంచుకున్నారు. మందపాలెంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ రావాలయ్యా. ఈరోజు తారీఖు ఎంతండి? 26 రైట్. ఈ మాటే వారు ఆ రోజు చెప్పారు చక్కగా. దేవుని స్తోత్రం. పగటి వేళ అంటే నేను కొంచెం వర్క్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అడిగాను దైవ సేవకుల్ని, రాత్రిగా పగటి వేళ ఎగరంటే రాత్రికేనని చెప్పారు వాళ్ళు. కానీ వారు వచ్చే వరకు నాకు మాత్రం చాలా సంతోషం ఇస్తుందండి. దేవుని స్తోత్రం. శాంసన్ గారు ఎందుకు చక్కటి మాట చెప్పారు. దైవ సేవకులు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తున్నారు మీ కొరకని. ఆ టైంలో నాకు అనిపించలేదు మేమేం కన్నీళ్ళు కార్చామని. కానీ ఇక్కడ కొంతమంది ఆ చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళని కొంతమంది చూసేవారికి నాకు కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడే దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాయంటే వాస్తవానికి ఆరోగ్యమే కాదు, ఆశీర్వాదమే కాదు, ఆస్తులే కాదు, కొంతమంది పిల్లలు లేక, కొంతమంది సమాధానం లేక, కొంతమంది భర్తలు మారక, కొంతమంది భార్యలు మారక, వ్యక్తిగతంగా ఎందుకంటే దైవ సేవకులతో చెప్పుకున్నప్పుడు సంఘానికి ఒక్కొక్కరి గురించి అన్నా కానీ కష్టించి ఏడ్చి తప్పకుండా ప్రార్థన చేయాలి దైవ సేవకులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అట్టి అనుభవాలు గుర్తుకొచ్చే వరకు నాకు దుఃఖం వచ్చిందండి. అప్పుడు అనిపించింది, వాళ్ళ నాన్నగారు మంచి పరిచర్య చేశారు, చక్కటి లైఫ్లు ఇచ్చారు, అయినను మరలా ఇంత చక్కటి అనుభవం వారికి ఎందుకు వచ్చిందో కానీ తెలియదని. దేవుని స్తోత్రం. నాకు తప్పకుండా, ఎందుకంటే ఈరోజు వెళ్ళాలి, ఈ యొక్క మీటింగ్లో ఉండాలి. ఆ దైవ సేవకులు పిలిచినందుకు నేను చక్కగా వెళ్ళి సంఘాలందరిలోనూ మాట్లాడాలి, దైవ సేవకులందరిలోనూ మాట్లాడాలి. వారికి ఎందుకంటే గొప్ప భారం పెట్టారు. పౌలు గారు కూడా చక్కగా చెప్పాడు, నాకు అనుదినము ఏమన్నాడండి, వాక్యం చదివారు కదా, దేవుని స్తోత్రం. ఏమన్నాడు, ఆయన చాలా కష్టాలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఎవరి కొరకు బాధపడుతూ ఉన్నాడు, సంఘాలన్నిటి కొరకై బాధపడుతూ ఉన్నారంటే. దేవుని స్తోత్రం. మరి అట్టి భారాన్ని బాధను, ఎందుకంటే మంచి విలువైనటువంటి స్టేజ్లో ఉండి కూడా చక్కగా అందరినీ కలుపుకోవాలని మంచి మనసుతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ గారికి, ఈ యొక్క మీటింగ్ని బట్టి, సంఘ కుటుంబాలను బట్టి, బాప్టిస్టు సంఘాన్ని బట్టి, ఇక్కడ పరిచర్య చేసిన మీ అందరిని బట్టి, చేరుకున్న సంఘాలను బట్టి, దైవ సేవకులందరినీ బట్టి కూడా ఆనందిస్తూ మెండైనటువంటి దీవెనలు, మరి ఎందుకంటే వారి కుటుంబానికి, సంఘానికి, చేరి ఉన్న సంఘాలందరికీ ఏ విషయాల్లో ఆశించి మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారో మీ ఆశలు తీర్చేటట్లు నజరేయుడైనటువంటి యేసయ్య చక్కటి దీవెనలు ఇవ్వాలని ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. యేసయ్య మాటలు చెప్పి ఆశీర్వదించును గాక.